బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. కానీ సార్ అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్ ఆ డైలాగ్స్ కృష్ణ గారు చెప్పిన తీరు ఆయనే డైరెక్షన్ అంటే ఈ తరం పిల్లలకి రాబోయే తరం పిల్లలకి అసలు అల్లూరి సీతారామరాజు గురించి తెలియాలంటే ఆ సినిమా ఒక నిఘంటు అయిపోయింది. మీరు కానీ ఆ రోజు సాహసం చేసి అల్లూరి సీతారామరాజు సినిమా తీయకపోయి ఉంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఇంత గొప్పగా అయితే తెలిసేది కాదు. మీరు కొట్టింది ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఒక తరానికి ఒక వీరుడు గురించి గుర్తుండిపోయేలా చేశారు అన్ని తరాలకి. చరిత్రలో ఆయన క్యారెక్టర్ నిలిచిపోయింది కదా ఆ సినిమాతో. లేకపోతే అల్లూరి సీతారామరాజు అంటే జనానికి పెద్దగా అవును ఈ స్థాయిలో తెలిసేది. దానికి చాలామంది ఫ్రెండ్స్ భీమవరం రాజులు వీళ్ళందరూ కలిసేటప్పుడు మాటల్లో అంటుంటారు, ఆయన సినిమా తీయకపోతే ఆయన చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో, తెలిసేది కాదు భావితరాలు. కానీ భావితరాలకు తెలియటానికి ఆ సినిమా ఉపయోగపడింది ఆయన చరిత్ర గురించి. సార్ కమర్షియల్గా ఎలా వర్కౌట్ అయింది సార్ సినిమా? కమర్షియల్గా పెద్ద హిట్ కదా ఆ రోజున. ఉన్న కమర్షియల్స్ అన్నిటినీ దాటి కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డు. సో అంత కష్టపడి అంత ఇష్టపడి అంత ముందుగా సినిమా తీశారు కదా సార్ అల్లూరి సీతారామరాజు. సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత కృష్ణ గారి రియాక్షన్ ఏంటి? ఏం మాట్లాడారు మీతో? హ్యాపీగా అంటే మాకు ఒక డౌట్ ఉంటే కదా, సినిమా స్టార్టింగ్ రోజు నుంచి సినిమా ఫినిషింగ్ దాకా డౌట్ లేదు. రిలీజ్ అయినప్పుడు డౌట్ లేదు, రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసినప్పుడు డౌట్ లేదు. ఎప్పుడైనా మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్ అయిందేమో అనే ఫీలింగే తప్ప ఎక్కడ ధైర్యపడింది లేదు. ఈ మొత్తం ప్రాసెస్లో విజయ నిర్మల గారితో సినిమాలు స్టార్ట్ అయిన ఆ సీజన్, విజయ నిర్మల గారి ఎంట్రన్స్ కృష్ణ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఆయన పక్కన ఉంటున్న తమ్ముళ్ళుగా మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఎంత సున్నితంగా హ్యాండిల్ చేశారు? అది ఎప్పుడూ కాంట్రవర్సీ చేసుకోలేదు, అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. అంతేగాని ఆయన ఫ్యామిలీని ఏమి నెగ్లెక్ట్ చేయలేదు. అది సార్ నిర్ణయం అయిపోయినాక చేసుకున్నారు. మామూలుగా మా వదిన ఇందిరాదేవితో కానీ పిల్లలతో కానీ అందరూ బాగా మెయింటైన్ చేసేవారు కార్డియల్ రిలేషన్. శ్రీరమ్మ గారితో అది దాంపత్య జీవితం కన్నా ఓ స్నేహభావంతోనే ఉండేది ఎక్కువ. దాంపత్య జీవితం అంతా ఇందిర గారితోనే. తర్వాత మహేష్ బాబు పుట్టినాము, ప్రియ, ఈ దాంపత్య జీవితం అంతా వీటితోనే గడిపారు. సార్ అయితే ఆ సమయంలో ఇదంతా అల్లరి కాకుండా చాలా సున్నితంగా జరిగిపోవడానికి ప్రధానమైన కారణం మీ అమ్మగారు అంటారు. మా అమ్మగారు ఎలా హ్యాండిల్ చేశారు ఆ సిచ్యువేషన్? అందరికీ నచ్చ చెప్పారు, ప్రాబ్లమ్స్ రాకుండా. కోడలకి ఎలా నచ్చ చెప్పుకున్నారు? అన్నీ అందరితోనూ బాగా మెయింటైన్ చేశారు ఆవిడ ఉన్నంతకాలం. బట్ ఇది నిజమో కాదో నాకు తెలియదు సార్, నేను వినింది అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, వదిలేసేయండి. ఫ్యామిలీ మొత్తం మీద హనుమంతరావు గారు మాత్రం ఈ విషయంలో కాస్త ఎక్కువ అపోజ్ చేశారు. తర్వాత అన్న మాటకి ఎదురు చెప్పలేక, అన్న నిర్ణయానికి ఎదురు చెప్పలేక ఆయన మౌనం వహించారు అంటారు. నిజమేనా? కరెక్ట్. అసలు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే. అండ్ 90s 80s తరువాత పద్మాలయ కృష్ణ గారికి దూరం అయిందా? అంటే దూరం అయిందా మీన్స్ ఏంటంటే కృష్ణ గారితో సినిమాలు చేయడం కంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేశారు. అది మీరందరూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమా? ఎందుకు బాలీవుడ్కి వెళ్ళారు, కృష్ణ గారితో సినిమాలు తగ్గించారు 80s తర్వాత? తగ్గించడం అంటూ లేదు, కానీ ఎక్స్పాండ్ అవ్వాలి అని పద్మాలయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో కృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసే పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది వచ్చేసారు అప్పటికి. మీరు 80sలో మీరు చూస్తే 70sలో పద్మాలయ పిక్చర్లే ఎక్కువ సక్సెస్ ఉంటాయి కృష్ణ గారితో. 80s వచ్చేటప్పటికి చాలా బయట పిక్చర్లు కూడా పెద్ద పెద్ద సక్సెస్లు అయినాయి. మేము కూడా పద్మాలయ కూడా 80sలో 7 సినిమాలు, వీరియర్ ఒకటి ఉంటుంది,
ఎవ్రీ ఇయర్ 2-3 మనమే చేస్తే బయట ప్రొడ్యూసర్కి సాటిస్ఫై చేయలేం కదా ఉమ్, అనే ఉద్దేశంతో హిందీకి ఎక్స్పాండ్ చేసాం. హిందీ కానీ మలయాళం, తమిళ్, ఉమ్, బెంగాలీ ఆ పీరియడ్ అంతా మీరు అంటే 80s 80s. ఒక 10 yearsలో 60 సినిమాలు తీసాం, అవును. ఏ భాషలో అయినా కానీ. కానీ 1980s మాత్రమే, అంటే ఆ 10 సంవత్సరాల ఆ పీరియడ్లోనే బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. నేను లిస్ట్ వేస్తే 20-25 సినిమాల పైగా 30 దాకా. 30 సినిమాల దాకా ఆ 10 years ఆ 10 years పీరియడ్లో ఉంటాయి. 10 years పీరియడ్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా బాలీవుడ్లో ఎలా తీయగలిగారు? తీసుకోండి, ఎవ్రీ ఇయర్ 3 పిక్చర్స్. ఉమ్, మేము ఏ పిక్చర్ తీసినా 30 రోజులు 40 రోజులే తప్ప ఇట్లా సంవత్సరాల తరబడి ఎప్పుడు తీయలే. ఇది మీరు చెప్పే సీతారామరాజు అయినా 45 రోజులే, లేకపోతే దేవుడు జస్మైన్స్లో అయినా అంతే, ఉమ్, లేకపోతే హిందీలో వెళ్ళిన హిమ్మత్ వాలా అయినా అంతే, లేకపోతే మవాలి అయినా అంతే, పాతాళ భైరి అయినా అంతే. ఉమ్, ఏ సినిమా అయినా 30 నుంచి 40 రోజులు ఉమ్, సినిమా, హిందీ కానీ ఏ భాష అయినా కానీ. అట్లా తీసే క్రమంలో మామూలుగా హిందీలో జితేంద్ర బర్సన్ ఆయన ఎవ్రీ మంత్ ఒక 10 days పద్మాలయం రాసించేవారు. బా, ఆ, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఉమ్, మేము ఏ సినిమా తీస్తే ఆ సినిమా. ఉమ్, అట్లా చాలామందితో తీసాను. హిందీలో అమితాబ్ బచ్చన్తో తీశాను, గోవిందాతో తీసాను. ఉమ్, అదే గోల్డెన్ పీరియడ్ ఆ 10 years. తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు, ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ఉమ్, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నా పిలువ ప్రపంచం, ఇట్లా చాలా ఉన్నాయి. సో కాకపోతే మనమే వరుసన అన్ని సినిమాలు చేయటం కరెక్ట్ అనిపించుకోదు. బయట ప్రొడ్యూసర్లు కూడా మీరు చూస్తే 80sలో అన్ని కృష్ణ గారి పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. అవును. చిన్న సినిమాలు కూడా ఏదో వియ్యాల వారికి అలాంటి సినిమా కూడా హిట్టే ఉంటుంది. ఉమ్, లేదా ఊరికి మనగాడు అని, అగ్నిపర్వతం అని, బయట ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బంగారు భూమి, మాదే బంగారు భూమి,